మీరు ఇందులో చూపించారు ప్రాబ్లీ దట్ గై ఇస్ ద విక్టిమ్, అబ్బాయి విక్టిమ్ అన్నట్టు సినిమాలో. అక్యూజ్డ్ అండి అబ్బాయి. అదే అక్యూజ్డ్. అబ్బాయి అక్యూజ్డ్, అమ్మాయి విక్టిమ్. అమ్మాయి విక్టిమ్ బట్ స్టోరీ వైజ్ ఈజ్ అ విక్టిమ్. స్టోరీ వైజ్ అబ్బాయి విక్టిమ్. అక్యూజ్డ్గా కోర్టులోకి వెళ్తాడు బట్ యాక్చువల్లీ హీఈస్ ద విక్టిమ్ అన్నట్టు. రైట్. దిస్ ఇస్ మోర్ రివీలింగ్ సార్. అదే కదా, స్పాయిలర్ ఇది. స్పాయిలర్ కాదు, ట్రైలర్ చూస్తే ట్రైలర్లో అర్థమైపోతుంది. సో తెలిసిపోతే పర్లే. మీరు ఇటువంటి ఫిల్మ్స్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే జనాలకి సినిమా చూస్తున్నప్పుడు కొంచెం హై అనేది ఉండాలి. మీరు రియలిస్టిక్ తీసే సినిమాలో కూడా నెక్స్ట్ ఏమైపోతుంది అనేది అవి తప్పకుండా ఉంటాయి సార్, అయ్యే మిస్ చేయలేదు. ఇదేదో ఆఫ్ బీట్ సినిమా లాగో ఆర్ట్ ఫిల్మ్ లాగో చూడాల్సిన పని లేదు సార్. ఇది ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. మనకి ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి సినిమా చూస్తూ వస్తుందో ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని ఎక్కడ మిస్ చేయలేదు. కోర్ట్ రూమ్ డ్రామా అంటేనే వర్బల్ హై కదా, ఆ వర్బల్ హైస్ ఏమి మిస్ చేయలేదు సార్, అన్నీ ఉంటాయి.